మిమ్మల్ని గతంలోనే అరెస్ట్ చేశారు, మరోసారి అరెస్ట్ చేయాలి, అతను టీడీపీ నేతలపై కూడా దాడులు చేస్తున్నారు వైసీపీ నేతలు అని చెప్పి వాళ్ళు ఈరోజు ధర్నా చేశారు. నన్ను అరెస్ట్ చేశారంటనా? సంవత్సరం రోజుల నుంచి అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు, క్యారెక్టర్ అసాసిన్ చేస్తున్నారు, చేయని అవినీతి మరకలను మా పైన ఇస్తున్నారు. ఇంకా ఇన్ని చేస్తున్నప్పుడు కొత్తగా అరెస్ట్ చేసేది ఏముంది? ఏ జైలుకు కావాలంటే ఆ జైలుకు పంపించుకోమను. 3 నెలలు ఉంటాం, 6 నెలలు ఉంటాం, సంవత్సరం ఉంటాం, కానీ ఖచ్చితంగా వస్తాం, అధికారంలోకి కూడా వస్తాం. ఆ రోజు మళ్ళా జీవితంలో ఇటువంటి పొరపాట్లు చేయకూడదురా అనేంత భయాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తాం. వాళ్ళకి పోలీసులకు ఏం చెప్పదలుచుకున్నారు? పోలీసులకు చాలా క్లారిటీ ఉన్నారన్న. వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుందనేది చాలా క్లారిటీ ఉన్నారు. కానీ కొంతమంది ఏమంటే అత్యాశ పడుతున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఇట్లా కొన్ని సామెతలు ఉంటాయి తెలుగులో. ప్రెసిడెంట్ ఏదో వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారు, మీరు సంపాదించుకునే కాడికి సంపాదించుకొని మాకు తెచ్చేయాల్సింది తెచ్చేయండి అని. ఇతను చేసే ఆయన 3 టౌన్ సీఏ, ఆయన పైన మేము ఈరోజు అన్ని విత్ ఎవిడెన్స్లు ఇచ్చినాం మీకు. కానీ ఇటువంటి సీఏలు ఎంతమంది ఉన్నారో కూడా మాకు తెలుసు. ఏకంగా మాకు తెలిసిన ఒక సీఏ అయితే కానీ ఒక 2-3 కోట్లు పెట్టి ఇల్లే కట్టినాడు. 60-70 వేల రూపాయలు 80 వేల రూపాయలు మ్యాక్సిమం జీతం ఉండే ఒక ఎంప్లాయీ 3 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు ఎట్లా కొన్నాడు? పోనీ తండ్రులు తాతలు సంపాదించిన ఆస్తులు ఏమన్నా ఉన్నాయా? లేవు. అవి కూడా విత్ ఎవిడెన్స్ రేపు ఎల్లుండో బయట పెడతాం. కానీ జగన్ సార్ మాకు గట్టిగా చెప్పాలా ఏమని? రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చినాక ఇదే పోలీస్ ఆఫీసర్లు మళ్ళీ వైసీపీ లీడర్లను పట్టుకొని మా దగ్గరికి వస్తే వీళ్లకు పోస్టింగులు రావు, వీళ్ళకు తగిన శిక్ష పడుతుందనే మాట చెప్తే ఆ లిస్టు మొత్తం చదవడానికి కూడా నేను సిద్ధంగా ఉండాలి.